అడుగుతున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులారా, విజయనగరం జిల్లా నాది అని విర్రవీగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ, నీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు? ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా. కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసమో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. రాబోయే 40 రోజులు బలహీన వర్గాలందరూ పనిచేద్దాం. తిరిగి మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హో బీసీ. బీదా రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వచ్చేశారు, హెలికాప్టర్ వచ్చింది మన కోసం. చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేసుకుందాం. దయచేసి వెనకున్న అందరూ కూడా లోపలికి రావాలి. అందరూ బస్సుల దగ్గర చుట్టుపక్కల ఉన్నారు, దయచేసి అందరూ కూడా రావాలి. మార్కెట్లు ఓపెన్ చేసుకోండి, అవసరం అయితే. ఎంట్రన్స్ అడ్డంగా నుంచున్నారు ఎంట్రన్స్ గా, అందుకే లోపల రాలేకపోతున్నారు. దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ మార్కెట్లు ఓపెన్ చేయండి. ఇప్పుడు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షులు చేస్తున్నా, అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని, వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో కుర్రవాళ్ళందరినీ పిలిచి 85 నుంచి మళ్లీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రతి బీసీని కూడా నగిషీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా, యువతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం, నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి 87లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను, మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ ఉండేవారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి, ఇందులో 20% రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా.
అందుకు ఈ జై హో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేతులు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మన ఆశాకిరణం చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు 42 ఏళ్ళు నడిపారు. మరొక 5 ఏళ్లకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు? లోకేష్. చంద్రబాబు నాయుడికి మన గుర్తు వెనక నుంచి వినబడాలా. మన గుర్తు. అందరికీ నమస్కారం. కళా వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన మత్స్యకార విభాగాన అధ్యక్షులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా జైహో బీసీ సభకి అధ్యక్ష వహించినటువంటి కొల్లు రవీందర్ గారికి, మరి పెద్దలు పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి యువ నాయకులు లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. బీసీ సోదరులందరూ కూడా గతంలో బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ఎన్టీ రామారావు గారు అయితే వారి అభ్యున్నతి కోసం మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మగ్గం ఆధునికలకు RRR పథకం కింద 20% సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే. మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో 54 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గత 4 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే, గత 4 ఏళ్లలో 100 మంది పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యల చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు ఈ జగన్ రెడ్డి. వందలాది మంది చేనేతకారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది, హత్యలకు దిగింది. ధర్మవరంలో 2 చేనేతకారులను దారుణంగా హతమార్చారు. చినగాంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు. ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు. ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి ఓటు ద్వారా వెళ్ళగొట్టాలి, ఇంటికి పంపాలి. అదే విధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు చేనేతకి, ముఖ్యంగా చేనేతలకి మరిన్ని పథకాలతో ముందుకు రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంచుమర్తి అనురాధ్ గారికి ధన్యవాదాలు. చేనేత సమస్యల మీద చాలా వివరంగా వారు తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు కాలువ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.